ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన సీనియర్ డైరెక్టర్లు ఇప్పటి ఆడియన్స్ టేస్ట్ ని మ్యాచ్ చేయలేక ఫేడ్ అవుట్ అయిపోయారు. అయితే గ్యాప్ రాలా తీసుకున్నామంటూ రీలోడెడ్ వర్షన్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. మరి ఈ మధ్య కాలంలో సినిమాలు అనౌన్స్ చేసి అప్గ్రేడ్ అయి వస్తున్న ఆ ఫ్లాప్ డైరెక్టర్లు ఎవరో లెట్స్ హ్యావ్ ఎ లుక్. ఒకప్పుడు స్టార్ హీరోలకు హిట్లిచ్చిన డైరెక్టర్లు వరుస ఫ్లాపులతో అడ్రస్ లేకుండా పోయారు. మళ్లీ ఇప్పుడు మరోసారి తమ అదృష్టం పరీక్షించుకుందామని రెడీ అవుతున్నారు. అలా 4 ఏళ్ల నుంచి అడ్రస్ లేకుండా పోయిన సురేందర్ రెడ్డి రవితేజతో సినిమా చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. సురేందర్ రెడ్డి కెరీర్ లో హిట్ అయిన కిక్ సినిమాకి థర్డ్ పార్ట్ గా కిక్ 3 స్టోరీని రవితేజకి వినిపించారని, రవితేజ నుంచి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చిందని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం 2 సినిమాలతో బిజీగా ఉన్న రవితేజ సురేందర్ రెడ్డితో కిక్ 3 ఎప్పుడు చేస్తారా అని ఆలోచిస్తున్నారు జనాలు. వరుస ఫ్లాపుల్లో ఉన్న శ్రీను వైట్ల విశ్వంతో కంబ్యాక్ అవుదామని ట్రై చేశారు. కానీ ఆ సినిమా కూడా అంతగా ఆడియన్స్ ని రీచ్ కాలేదు. దాంతో మళ్లీ గ్యాప్ తీసుకున్నారు. వరుస డిజాస్టర్లతో శ్రీను వైట్లతో సినిమా చేసే ఆలోచన కూడా లేదట ఎవరికి. అయితే శ్రీను వైట్ల శర్వానంతో సినిమాకి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు దిల్ రాజు. ఈ ముగ్గురి కాంబినేషన్ లో సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లబోతున్నట్లు తెలుస్తోంది. ఒకడు రుద్రమదేవి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ చేసిన గుణశేఖర్ లాంగ్ గ్యాప్ తర్వాత సమంతతో శాకుంతల మూవీ చేశారు. యావరేజ్ టాక్ తో సరిపెట్టుకున్న ఈ సినిమా తర్వాత గుణశేఖర్ కు అంతగా సినిమాలు రాలేదు. అయితే న్యూ కమర్స్ తో కలిసి యుఫోరియా అనే ఇంట్రెస్టింగ్ మూవీ తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ నెలలోనే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ పోన్ అయి ఫిబ్రవరిలో రిలీజ్ అవుతోంది. మరి ఈ సినిమాతో కంబ్యాక్ అవుతారో లేదో చూడాలి. నందమూరి ఫ్యామిలీకి విధేయుణ్ణి భక్తుణ్ణి అని చెప్పుకునే మరో డైరెక్టర్ కూడా కొన్నాళ్ల తర్వాత ఈ మధ్యనే మెగాఫోన్ పట్టారు. అయితే ఈసారి కూడా నందమూరి వారసుణ్ణి పెట్టి హీరోగా చేస్తూ అటెన్షన్ గ్రాప్ చేస్తున్నారు. వైవిఎస్ చౌదరి, యువరాజు, దేవదాసు, సీతయ్య లాంటి హిట్ సినిమాలు చేసిన క్రేజీ డైరెక్టర్. 2015లో వచ్చిన రేయ్ సినిమా తర్వాత మళ్లీ ఇప్పటి వరకు సినిమాలు చేయలేదు. అయితే 10 ఏళ్ల తర్వాత నందమూరి 4వ తరం వారసుడు నందమూరి తారక రామారావుని హీరోగా పరిచయం చేస్తూ సినిమా అనౌన్స్ చేశారు. మాస్ యాక్షన్ ని నెక్స్ట్ లెవెల్లో చూపించే చౌదరి ఈ సినిమాని ఎలా ప్లాన్ చేశారో అని చూస్తున్నారు ఆడియన్స్. నందిని రెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కి, క్యూట్ లవ్ స్టోరీస్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉండేది. కానీ 2019లో వచ్చిన ఓ బేబీ తర్వాత ఏ సినిమా హిట్ అవ్వలేదు. 2 ఏళ్ల క్రితం అన్ని మంచి శకునాలే సినిమా చేసినా అనుకున్నంత రీచ్ కాలేదు. దాంతో ఈసారి సమంతతో మా ఇంటి బంగారం సినిమా స్టార్ట్ చేసింది. మరి ఈ సినిమా సక్సెస్ అయితే మళ్లీ నందిని రెడ్డి పికప్ అవడం గ్యారంటీ అని ఫ్యాన్స్ ఫీలింగ్. ఎస్వి కృష్ణారెడ్డి ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ కి మోస్ట్ ఫేవరెట్ డైరెక్టర్. శుభలగ్నం, మావి చిగురు, ఎమలీలా, పెళ్ళాం ఊరెళ్తే లాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యామిలీ సినిమాలతో బ్లాక్ బస్టర్లు కొట్టాడు కృష్ణారెడ్డి. ఆ తర్వాత ట్రాక్ తప్పి ఫ్లాపులు వచ్చిన తర్వాత 2023లో ఆర్గానిక్ మామ, హైబ్రిడ్ అల్లుడు సినిమా చేసినా ఆడలేదు. అయితే 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఇంట్రెస్టింగ్ స్టార్ కాస్ట్ తో వేదవ్యాస్ అనే సినిమా మొదలు పెట్టారు. మరి ఈ డైరెక్టర్లు సెకండ్ ఇన్నింగ్స్ లో హిట్లు కొడతారో లేదో వెయిట్ చేసి చూడాల్సిందే.